హలో, నేను మీ డాక్టర్ విష్ణువర్ధన్, నరాల సూపర్ స్పెషలిస్ట్, విజయ హాస్పిటల్, నిజామాబాద్. బ్రెయిన్ అన్యూరిజం అనగా ఏమి? అయితే శరీరంలో ఎక్కడైనా కానీ రక్తం అనేది రక్తనాళాల్లో ప్రవహించడం సహజమే. బ్రెయిన్లో కూడా ఇలానే జరుగుతుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తనాళాల కనుక వాపు వచ్చినట్టయితే దాన్నే మనం అన్యూరిజం అంటాము. ఈ బ్రెయిన్లో అన్యూరిజం ఉన్న వారికి పెద్దగా చెప్పుకోదగ్గ లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. మాట్లాడుతున్న నాకు కానీ వింటున్న మీకు కానీ ఈ అన్యూరిజం ఉండే అవకాశం ఉంటుంది. అయితే బీపీ కంట్రోల్లో లేని వారికి, స్మోకింగ్ అధికంగా చేసేవారికి, లేదా ఫ్యామిలీ హిస్టరీ అనగా మీ బంధువుల్లో కానీ మీ దగ్గరి వాళ్ళలో కానీ ఎవరికైనా అన్యూరిజం ఉన్నట్టయితే కనుక మీకు అన్యూరిజం వచ్చే అవకాశం, మీకు ఈ అన్యూరిజం ఉండే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. అయితే ఈ అన్యూరిజం వల్ల మనకి ఏం హాని జరుగుతుంది? ఈ అన్యూరిజం కనుక పగిలినట్టు అయితే బ్రెయిన్ లో అధిక మోతాదులో రక్తం అనేది లీక్ అవుతా ఉంటుంది. దీంతో మనకు చాలా సివియర్ హెడేక్ వస్తుంది, అంటే బాగా తలనొప్పి వస్తుంది. దీన్నే మనం వర్స్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటాము. అంటే ఇంత సివియర్ హెడేక్ ని, ఇంత గట్టి హెడేక్ ని మన లైఫ్ లో మనం ఎప్పుడు కూడా అనుభవించి ఉండము. దీన్ని వర్స్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్ గా మనము అంటూ ఉంటాము. కొంతమంది కోమాకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ 50% ఆఫ్ అన్యూరిజమల్ బ్లీడ్స్ డు నాట్ రీచ్ ది హాస్పిటల్. అనగా 100 మందికి కనుక ఈ అన్యూరిజం బ్రెయిన్ లో బ్లీడ్ అయినట్టయితే కనుక 50 మంది మాత్రమే హాస్పిటల్ దాకా రాగలుగుతారు. 50 మంది మాత్రం స్పాట్ లోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది అంత సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ. హఠాత్తుగా ఎవరైనా మనిషి కోమాకు పోయినా కానీ, ఎవరికైనా కానీ ఉన్నట్టుండి చాలా సివియర్ హెడేక్ వచ్చినా కానీ వారి బ్రెయిన్ లో అన్యూరిజం పగిలే అవకాశం ఉంటుంది. వీరిని అత్యంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అయ్యేలా చేయాలి. మనము ఎంతసేపు లేట్ చేస్తే అంతసేపు ఆ పగిలిన రక్తనాళం నుంచి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఆ మనిషి చనిపోయే రిస్క్ అంత అధికంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ పగిలిన అన్యూరిజంకి ట్రీట్మెంట్ ఏంటి? అనాదిగా వస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో క్లిప్పింగ్ అనేది ఒక ఆప్షన్. అనగా మీ బ్రెయిన్ స్కల్ అనగా పుర్రెని కొద్దిగా కట్ చేసి అన్యూరిజం ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా వెళ్ళి మనం దాన్ని క్లిప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్. లేటెస్ట్గా మనకి అన్యూరిజం కాయిలింగ్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ ఒకటి వచ్చింది. అనగా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఆర్ మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్. తొడలోకి వెళ్ళి ఒక సన్నటి వైర్ పెట్టి మెదడు దాకా పంపించి ఏదైతే అన్యూరిజం ఉందో దాన్ని మనము కాయిల్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పెయిన్లెస్ ప్రొసీజర్. మరి ఇటువంటి మెడికల్ ఎమర్జెన్సీ కోసము హైదరాబాద్ లాంటి దూర ప్రదేశాలకు వెళ్ళి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మన నిజామాబాద్లోనే లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనం ఇందాక అనుకున్నట్టే అన్యూరిజమ్స్ అనేటివి మన జీన్స్లో డిఫెక్ట్ ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీలో కానీ మీ దగ్గరి బంధువుల్లో కానీ ఎవరికైనా అన్యూరిజంతో కనుక బాధపడిన వారైతే కనుక మీరు బ్రెయిన్ యాంజియోగ్రామ్ ద్వారా మీకు బ్రెయిన్లో అన్యూరిజం ఉందా లేదా అని చెక్ చేయించుకోగలరు.